హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో మీ అందరికీ తెలిసిందే, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, సినిమా 6 గంటలకు మొదలు కానుంది. ద మూవీ ఈజ్ టు స్టార్ట్ ఎట్ 6 PM. నేను ఈవినింగ్ టైం చెప్తున్నాను కాబట్టి PM అంటున్నాను. PM అంటే పోస్ట్ మెరిడియం అని. నెంబర్ 2, నిన్న ఆఫీస్లో చాలా పనుంది. దెర్ వాజ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ ఎట్ ఆఫీస్ యస్టర్డే. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, ఇక్కడ ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి గసగసాలు. సో గసగసాలు ఇంగ్లీష్లో ఏమంటారు? నెంబర్ 2, పటికి బెల్లం, దీనిని ఇంగ్లీష్లో ఏమంటారు? మీ ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. నువ్వు ఇక్కడికి రావలసిన పని ఏంటి? వాట్ బిజినెస్ హ్యాడ్ యూ టు కమ్ హియర్? వాట్ బిజినెస్ హ్యాడ్ యూ టు కమ్ హియర్? ఇక్కడ అంతా బాగా కుదిరింది, నువ్వు రానవసరం లేదు. ఆల్ ఈజ్ నౌ సెటిల్డ్ హియర్, యు నీడ్ నాట్ కమ్. ఆల్ ఈజ్ నౌ సెటిల్డ్ హియర్, యు నీడ్ నాట్ కమ్. నేను రావడానికి 5 రోజులు పడుతుంది. It will take 5 days for me to come. It will take 5 days for me to come. అతను వాళ్ళ దగ్గర అది అప్పు కింద తీసుకున్నాడు. He took it in payment of the loan from them. He took it in payment of the loan from them. అతను అలా చేసినందుకు వాళ్ళు కోపంతో చిందులు తొక్కారు. As he has done so, they danced with rage. As he has done so, they danced with rage. అతని నోటు దుడుకు వల్ల వాళ్ళు అతన్ని చావగొట్టేశారు. Because of his foolish talk, they bet him to death. Because of his foolish talk, they bet him to death. అతను కిక్కురు మనకుండా ఉన్నాడు. He answered not a word. He answered not a word. లేదా ఇలా కూడా చెప్పచ్చు, He had not a word to say. He had not a word to say. అతను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తాడు. He is employed in a private sector. He is employed in a private sector. అతను ఎప్పుడు ఆమె సలహా మేరకే వ్యవహరిస్తాడు. He acts on her advice. He acts on her advice. వాళ్ళు అంత డబ్బున్న వాళ్ళేం కాదు. They are not very well off. They are not very well off. అతను తప్పు చేశాడని నేను అనుకుంటున్నాను. I think he is at fault. I think he is at fault. లేదా ఇలా కూడా చెప్పచ్చు, I think he made a mistake. I think he made a mistake. అతని ఉద్యోగం ప్రమాదంలో ఉంది. His job is at stake. His job is at stake. అతను ఇంకా ఆఫీస్ నుండి రాలేదు. He is not back from office yet. He is not back from office yet. లేదా he hasn't come from office yet. అతని ఉద్యోగం పోవచ్చు. He may lose his job. He may lose his job. అతను పని చేసే మూడ్లో లేడు. He is not in the mood to work. He is not in the mood to work. ఆమె నా దగ్గరికి సహాయం చేయమని వచ్చింది. She came to me for help. She came to me for help. ఆమె తన ఫీలింగ్స్ మాటల్లో చెప్పలేకపోయింది. She couldn't put her feelings into words. She couldn't put her feelings into words. ఆమె తన బాధంతా చెప్పింది. She has expressed her anguish. She has expressed her anguish. యాంగిష్ అంటే బాధ, వేదన, ఇలా రకరకాలుగా చెప్తారు. కానీ ఇప్పుడు చేయడానికి ఏముంది? బట్ నౌ వాట్ ఈస్ దేర్ టు డూ? బట్ నౌ వాట్ ఈస్ దేర్ టు డూ? మీరే అతన్ని ఎలాగోలా ఈ సమస్య నుండి బయటపడేయాలి. యూ హ్యావ్ టు పుల్ హిమ్ త్రూ దిస్ ప్రాబ్లం. యూ హ్యావ్ టు పుల్ హిమ్ త్రూ దిస్ ప్రాబ్లం. పుల్ త్రూ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్. దీని అర్థం సమస్య నుంచి బయటపడేయడం, అలాగే ప్రమాదకర పరిస్థితి నుండి కోలుకోవడం.
ఇక్కడ ప్రమాదకర పరిస్థితి నుండి కోలుకోవడం అన్నాం కదా, దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. డాక్టర్ అతను కోలుకోకపోవచ్చు అన్నారు, కానీ అతను కోలుకున్నాడు. The doctor said he might not recover, but he pulled through. The doctor said he might not recover, but he pulled through. మీరు బాధను దిగమింగుకోండి. Console yourself. Console yourself. అతను నానా అగచాట్లు పడుతున్నాడు, అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాడు. He is suffering great distress. He is suffering great distress. వాళ్ళు అతన్ని చాలా కష్టాలు పెట్టారు. They brought him into trouble. They brought him into trouble. మళ్ళీ అలా కాకూడదు. Again, it cannot happen so. Again, it cannot happen so. వాళ్ళకి దెబ్బకి దెయ్యం వదిలింది. The blow brought them to their senses. The blow brought them to their senses. లేదా లిటరల్గా చెప్పాలంటే, as a result of the blow, the evil spirit left them. As a result of the blow, the evil spirit left them. సో ఫ్రెండ్స్, క్లాస్ విన్నారు కదా. మీ వాల్యుబుల్ కమెంట్స్ కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.